తప్పు పడతాం అది కరెక్ట్ కాదు. రైట్ రైట్ తిరుపతిరావు గారితో మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు, ఎప్పుడైతే ఇంత సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారని బూడిద తిరుపతిరావు గారు అబద్ధపు మాటలు చెప్పినప్పుడు వాస్తవ మాటలు నేను చెప్పా. నేను అబద్ధపు మాటలు చెప్పలేదండి. ఓకే తిరుపతిరావు గారు మీరు ఆగండి సార్. చిన్నప్పరెడ్డి గారు ఆగండి, దయచేసి ఆగండి. మీ ఒక విషయం అండి, దేశ ప్రధాని వేసుకున్నటువంటి సూట్లు, ఒక దేశ ప్రధాని వేసుకున్న సూట్ల గురించి మీరు మాట్లాడినప్పుడు 150 మంది సెక్యూరిటీ ఉండేవాళ్ళని అఫీషియల్ గా ఇస్తే 900 మంది ఇది వరకు ఉన్నారని ఎలా చెప్తారు? ఆగండి సార్, దయచేసి ఆగండి, ఒక నిమిషం ఆగండి. అడిగారు కదా, మీరు అడిగారు కదా. తిరుపతిరావు గారు మాట్లాడతారు, ఆగండి. తిరుపతిరావు గారు. బ్రహ్మనాయుడు గారు, నేను ముందుగా ఏదైతే ఓవి గారిని అభినందిస్తున్నా, ఎందుకంటే చాలా చక్కగా బయాస్ లేకుండా సాఫ్ట్ గా వారు విశ్లేషించారు. వారికి అభినందిస్తూ, నేను 3 నిమిషాలు మాట్లాడితే మా సోదరుడు చిన్నపరెడ్డి గారికి 6 నిమిషాలు మీరు టైం ఇవ్వండి. నా 3 నిమిషాల్లో ఆయనకి నోరు ఎత్తకుండా చూసుకోండి. లేదు, ఇది ఒక్కటే చెప్పారు. ఆయనకు కూడా వాళ్ళు ఏమంటారు, మాకు అసెంబ్లీలో మైక్ ఇవ్వట్లేదు, ఇక్కడ కూడా ఇవ్వట్లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. నేను 6 నిమిషాలు ఇవ్వమంటున్నాను. అందువల్లే నేను 3 నిమిషాలు మాట్లాడితే ఆయనకు 6 నిమిషాలు ఇవ్వండి. అవసరం అయితే మా జనసేన సోదరుడు మా ఉత్తరాంధ్ర వాసే కాబట్టి మేము త్యాగం చేస్తాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్నపరెడ్డి గారు ప్రభుత్వ పరంగా విమర్శించినటువంటి విమర్శలన్నిటికీ ఖచ్చితంగా వాళ్ళు విమర్శించాలా, మేము సమాధానం చెప్పాలా, నో డౌట్ అట్ ఆల్ బ్రహ్మనాయుడు గారు. కానీ ఏదైతే వ్యక్తిగతమైనటువంటిది ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి, అది కూడా వారి సెక్యూరిటీకి సంబంధించి నేను మాట్లాడేటప్పుడు చౌకబారు విమర్శ నేను చేస్తున్నానని చెప్పి అంతకంటే దిగజారుడు విమర్శ చేసినటువంటి చిన్నపరెడ్డి గారికి ఖచ్చితంగా నేను సమాధానం చెప్పాలా. ప్రధానమంత్రి గారు 365 సూట్లు ఉన్నాయి, ఆయన కొనుక్కోవడానికి ఉండొచ్చు, లేకపోతే ఆయనకి ఇచ్చినటువంటి గిఫ్ట్లలోనే లక్షలాది సూట్లు ఉండొచ్చు. లేకపోతే వారి తల్లి చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియకు హాజరయ్యి 1 గంట సమయంలోనే ఈ దేశం కోసం, ఈ దేశ పరిపాలన కోసం అంకితమైనటువంటి వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా మాట్లాడారు అనేసి అంటే ఇది చౌకబారు, నేను చేసినటువంటి చౌకబారు కాదు. లేదా ఇవాళ ఆక్రమించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి బహుళంతస్తుల బిల్డింగ్ ఉందో దానికి వెళ్లకుండా ఇవాళ బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్, అది కూడా 20 ఎకరాలు 25 ఎకరాలు, అవన్నీ మాకు సంబంధం లేదు. అటువంటి బిల్డింగ్లు ఏమి కట్టుకుని ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు గాని మా ప్రధానమంత్రి గాని లేరని చెప్పడానికి నేను సాహసం చేయగలను. రెండవది, సెక్యూరిటీకి సంబంధించి వస్తాను నేను. డెఫినెట్ గా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి వస్తే, ఒక ప్రధానమంత్రి వస్తేనే అవసరం లేనటువంటి సెక్యూరిటీ పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు కోట్లాది మొక్కలు, ఇవి నిన్న పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, కోట్లాది వృక్షాలని నేలమట్టం చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిదే. నేను ఇంకా చెప్తాను, ఏదైతే ఈ రాష్ట్రంలో ఆయన చెప్తున్నారు బట్టల గురిండే చెప్పాలంటే, మాజీ ముఖ్యమంత్రి తాలూకా షర్ట్ ఖరీదంట లక్షల్లో ఉందంట, ప్యాంట్ ఖరీదు లక్షల్లో ఉందంట. అంటే అవి బయటికి కనబడవు కాబట్టి దాని గురించి మనం మాట్లాడాల్సిన పనులే. వ్యక్తిగతంగా ఎవరికి ఏ రకంగా నేను చెప్పాను, నా పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కొల్లాయి కట్టుకున్నారని చెప్పేసి, కొల్లాయి అంటే మనం గోచిని వాళ్ళు కొల్లాయి అంటారు, గోచి కట్టుకున్నారని చెప్పేసి ఇవాళ నేను కట్టుకొని వెళ్ళట్లా, నేను కట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. దాన్ని వారసత్వంగా తీసుకొని నేను వేసుకున్న చొక్కా 250 రూపాయలు కాషాయం టీ షర్ట్, ఇది 250 కొనుక్కో. నాకు ఎందుకంటే కెపాసిటీ లేదు. నేనేమి రెడ్డిని కాదు, నేనేమి రాజు కాదు, నేనేమి చౌదరిని కాదు. ఒక ఉత్తరాంధ్ర వెనకబడి జిల్లా నుండి వచ్చినటువంటి ఒక బీసీ సామాజిక వర్గం వ్యక్తిని. కానీ నేను వేసుకోకూడదా? వేసుకోవాలని ఆకాంక్ష నాకు ఉండొచ్చు. వ్యక్తిగతమైనటువంటివి కట్టి పెట్టాలా. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి బట్టల గురిండో, లేకపోతే వాళ్ళ ఆవిడ కట్టినటువంటి చీరల గురిండో, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి భవనాల గురిండో, లేకపోతే వాళ్ళ పులివెందుల రాజ్యాల గురిండో మాట్లాడితే, వ్యక్తిగతమైనట్టు మాట్లాడితే, మా చిన్నపరెడ్డి సోదరుడు మాట్లాడితే నాకు ఏమీ బాధలా, నేను మాట్లాడలే. వ్యవస్థీకృతమైనటువంటి మాట్లాడితే చౌకబారా, మీరు వ్యక్తిగతమైనటువంటి చేస్తే అవేమో చౌకబారు కాదా? పక్కన పెడతాను, ఎందుకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్సీ చూడండి, నీతులు వల్లిస్తున్నారు కదా. నేను ఒక్క విషయం చెప్తా,
ఒక్క విషయం చెప్తాను నేను, ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మీరు లీతులు వల్లిస్తున్నటువంటి వ్యక్తులు గత ఎన్నికల తర్వాత శాసన మండలిలో వీళ్ళు శాసన మండలి సభ్యులు ఏ విధంగా చేర్చుకున్నారు, ఇదొక అంశం పక్కన పెడతాను. రెండోది, ఎన్నికల్లో ఒకప్పుడు 51 సీట్లు 51% ఓట్లు 151 సీట్లు అనుకోని చెప్పేసి ఎన్నికలకు వెళ్ళి మేము ఎవరో నోటు ఇప్పితే పాపం చెన్నపరెడ్డి గారు ఆ వేళ తక్కువగానే వచ్చేవాళ్ళు, ఎందుకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు, చాలా సీనియర్లు. ఇవాళ దేశ చరిత్రలో బహుశా ఒక ప్యానలిస్ట్ మీద పబ్లిక్ గా మాట్లాడేటప్పుడు కేసు ఎదుర్కొంటున్నటువంటి ప్యానలిస్ట్ సోదరులు కూడా ఉన్నారు. అది మా చెందినటువంటి ఉన్నారు వారి పక్కన. చిన్నపరెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు అందరూ ఉండాలని చెప్పేసి నేను కోరుకోవట్లే. అటువంటి కల్చర్ నుండి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నా, ఏదైతే మీకు 40% ఓట్లకే పరిమితం చేసి 11 సీట్లకే పరిమితం చేసిన తర్వాత ఆ రోజు మీరు దౌర్జన్యాలతో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి లేనటువంటి పరిస్థితులు సృష్టించి గెలుచుకున్నటువంటి స్థానిక సంస్థలవి. అదేమన్నా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నిక కాబట్టినటువంటి ప్రజాప్రతినిధులు కాదు వాళ్ళు. ఓకే, ఇప్పటికీ ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్ కాబట్టి మీ వాళ్లే అనుకుంటే, ఏదైతే జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో అదే ప్రజలు మీకు తిరోగమన దిశగా మీకు ఫలితాలు ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇవాళ నైతికంగా వాళ్ళందరూ ఓడిపోయినట్టే. నైతికంగా వాళ్ళెవరు మీ పార్టీ సభ్యులు కాదు. రెండవ చెప్తాను, ఏదైతే సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని స్థానిక సంస్థలకు గాని కనీసం మీరు నిధులు ఇవ్వలేదు, సరే కదా. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు కూడా అర్ధరాత్రి అకౌంట్ల నుండి కొల్లగొట్టినటువంటి మీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మీరు మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి ప్రజాప్రతినిధులు, మీ సింబల్ మీద గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, మీ సింబల్ లేకుండా గెలిచినటువంటి సర్పంచులందరూ కూడా మీ ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచుకొని ఇవాళ పట్టం కట్టినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి ఈ రకంగా చూసుకున్న నైతికంగా మీకు వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు. ఓటు వేయించుకోవడం కాదు నేను చెప్పేది, ఓటు అడిగే నైతిక హక్కు లేనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే. ఆల్రెడీ విశాఖ మేయర్ పీఠం కూడా కదులుతోంది, కదలబోతోంది కదా తిరుపతిరావు గారు. డెఫినెట్ గా అన్ని కదిలిపోతాయి. ఎందుకని అంటే నేను చెప్పా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో గనక వారు గెలిచి పీఠాన్ని అధిరోహించినట్లయితే ఇవాళ ఈ తిరుపతిరావు గాని లేకపోతే మా సోదరుడు సురేష్ గాని లేకపోయినట్టయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని ఎవరు ఏమి చేయలేరు. బ్రహ్మారెడ్డి గారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి ఏ పార్టీ ప్రతినిధుల తాలూకా పీఠాలైనా ఈ విధంగా కదిలిపోతాయి. కాబట్టి చిన్నపరెడ్డి గారికి వారు చేసినటువంటి వ్యవస్థీకృతమైనటువంటి ఏవైతే విమర్శలు ఉన్నాయో ఖచ్చితంగా నేను స్వీకరిస్తా, దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేస్తా. ఒక్క విషయం అండి, ఒక చిన్న డౌట్ అందరికీ తెలియాల్సిన అంశం ఉంటుంది. తిరుపతిరావు గారు, మోదీ గారికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా? ఆయనకి ఎన్ని ప్యాలెస్లు ఉంటే వాళ్ళ అమ్మగారిని పట్టుకెళ్లి 2 గదులు ఇల్లులోనే, ఎందుకంటే ఆ మొదటి నుండి వచ్చిన ఇల్లు గదుల్లోనే ఉంచుతారు చెప్పండి. ఆయనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్యాలెస్ నే పూర్తిగా వాడుకో ఆయన. సరే, నేను అదే చెప్తున్నా, ఖచ్చితంగా ఆయన బట్టల విషయంలో కానీ ఏదైతే కానీ మేము గర్వకారణంగా చెప్పుకుంటాం. ఎందుకనేసి అంటే ఒక దేశ ప్రధానిగా విదేశాల్లో ఇవాళ ఉన్నటువంటి దేశానికి వచ్చినటువంటి కీర్తి, ఆయనకు వచ్చినటువంటి కీర్తి, నిన్న మొన్నటి దాకా పొగిడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా భావము, ఇవన్నీ కూడా నేనేమి మర్చిపోను. రైట్ తిరుపతిరావు గారు, సమయం లేదు. చిన్నపరెడ్డి గారు, సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఊరికి ఒక ప్యాలెస్ అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి లేదు. ఖచ్చితంగా ఆయన కావాలి అనుకుంటే, కోరుకుంటే ఎక్కడైనా ఎన్ని ప్యాలెస్లైనా కొనగలరు, ఎంత ఖరీదైన బట్టలైనా ఆయన కట్టుకోగలరు. మీరు ఆయన బట్టల మీద కామెంట్ చేశారు కాబట్టి గిఫ్ట్లు కూడా ఇచ్చి ఉండొచ్చు ప్రధానమంత్రి గారికి, సో వాటి మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు.